హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయిన ఆప్షన్ ఓకే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీ డ్రింక్ పౌడర్ తయారు చేస్తున్నానండి. కావలసిన పదార్థాలు: స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు, ఒక గిన్నె అండి, ఏదైనా మీరు మెజర్మెంట్ కప్ తీసుకోండి. ఆ కప్పుతో ఒక కప్పు కాజు తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాజులో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకుందామండి. ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉంటాయండి. ఫైబర్ కూడా చాలా రిచ్గా ఉంది. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి. కాజు మీడియం ఫ్లేమ్లో వేగిపోయాయండి. పక్కన తీసుకొని అదే ప్యాన్లో ఇప్పుడు అదే బౌల్తోని సజ్జలు తీసుకున్నానండి. ఒక కప్పు సజ్జలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సజ్జలు అంటే మిల్లెట్ కదండి. ఇది చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. ఇది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. గట్ హెల్త్కి కూడా మంచిది. సజ్జలు తినడం వల్ల మెటబాలిజం చాలా పెరుగుతుందండి. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇలా మనం గంజి పౌడర్ తయారు చేసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ ఏమి తినకముందు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి. సజ్జలు కూడా వేగిపోయాయి కదండి. పక్కన వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఏ బౌల్తోనైతే నేను మెజర్మెంట్ తీసుకున్నానో అదే బౌల్ రాగులండి. రాగులు తీసుకున్నాను, చూస్తున్నారు కదా ఇక్కడ. రాగులు కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని బెనిఫిట్స్ కూడా చూద్దాము. రాగులు హై ప్రోటీన్ ఉంటుందండి. రాగుల్లో ఫైబర్ కూడా చాలా హైగా ఉంటుంది. గుడ్ ఫర్ వెయిట్ లాస్ అండి. హెయిర్ గ్రోత్కి ఈ రాగులు అనేది చాలా ఉపయోగపడుతుంది. బోన్ డెన్సిటీ కూడా అండి, బోన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. రాగులు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వేగిపోయినాయి, చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి పగులుతుంది వైట్గా. సో ఇప్పుడు ఈ స్టేజ్లో రాగులను ఇంకో బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో అదే బౌల్తో ఒక కప్పు జొన్నలండి. జొన్నలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జొన్నలు అయితే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా చాలా మంచిది. ఎవ్రీ నైట్ ఒక జొన్న రొట్టె తింటే ఎంతో హెల్త్కి మంచిదండి. జొన్నల్లో అంటే చెప్పాల్సిన అవసరమే లేదండి. జొన్నల్లో రిచ్ ఇన్ ఫైబర్ అని చెప్పుకోవాలి. గుండె జబ్బులను నివారిస్తుందండి. రోగ నిరోధక శక్తిని అధికంగా పెంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా సహాయం చేస్తుంది. క్యాన్సర్ని నిరోధిస్తుందండి. బరువు తగ్గడానికి చాలా వరకు 100% హెల్ప్ చేస్తుందని చెప్పాలి. కడుపు నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ వీటన్నిటి నుంచి ఈ జొన్నలు చాలా చాలా కాపాడుతాయి హెల్త్ని. జొన్నలు రిచ్ ఇన్ కాల్షియం అండి. ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి జొన్నల్లో. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఎముకలని బలంగా మారుస్తాయి. జొన్నలు వేగిపోయాయండి. ఇప్పుడు సపరేట్గా బౌల్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో కప్పు పుట్నాలు వేసుకుంటున్నానండి. పుట్నాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పుట్నాలు సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. తిన్న ఆహారాన్ని త్వరగా డైజెస్టివ్ అవ్వడానికి ఈ పుట్నాలు చాలా హెల్ప్ చేస్తుందండి. శరీరంలో ఉన్న వ్యర్థాన్ని కూడా తొలగించడానికి ఈ పుట్నాలు హెల్ప్ చేస్తాయండి. పుట్నాలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు అవి కూడా సపరేట్ ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను బాదం రోస్ట్ చేసినది వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కప్పు బాదాము డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కప్పు పుట్నాలు, కప్పు జొన్నలండి. అదేవిధంగా కప్పు సజ్జలు వేసుకున్నాను నేను. ఇందాక ఇవన్నీ రోస్ట్ చేసి పెట్టాను కదా, అవన్నీ మెజర్మెంట్ చూపిస్తున్నాను మీకు. కప్పు రాగులండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కప్పు కాజు అండి, జీడిపప్పు. అన్నీ అదే కప్పుతో, నా చేతిలో నేను చూపించాను కదా ఇందాక, అదే కప్పుతోనండి. అన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక బౌల్లో పోసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని, డ్రై ఉండాలి చేతు, పచ్చిగా ఎక్కడ ఉండొద్దండి, నీళ్ళ తడి అంటించకూడదు. డ్రై అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్యాన్ గాలికి చల్లారిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. వీటన్నిటిని సన్నం పౌడర్గా పట్టుకోవాలండి. ఇది చాలా చాలా మంచిది.
ప్రతిరోజు ఉదయం మొహం కడిగిన తర్వాత మీరు ఒక గ్లాస్ తాగి చూడండి. ఒక 1 మంత్ అలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది తేడా. బాడీ పెయిన్స్ కూడా ఉండవండి. ఇందాక నేను ఇలాచీలు వేయడం మర్చిపోయాను, అందుకే ఒక 10 ఇలాచీలు తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది గంజి. అందులో వేసుకొని చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి సన్నగా. డ్రై రోస్ట్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. బయట అయితే 1 మంత్ వరకు ఉంటుందండి. చూస్తున్నారు కదా, మొత్తం పౌడర్ చేసేసుకున్నాను. ఎక్కడైనా ఉండలు ఉంటే చేతితో ఇలా అనుకోవాలండి, మ్యాష్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇంత వచ్చింది నాకు పౌడరు. 6 మంత్స్ వరకు శుభ్రంగా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఇలా ఒక గాజు సీసాలో, డ్రై గాజు సీసాలో ఈ పౌడర్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు గంజి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం తీసుకొని మీకు ఎన్ని స్పూన్లు అయితే కావాలో అన్ని స్పూన్లు వేసుకోండి. ఇక్కడ ఒక గ్లాస్కి 1.5 స్పూన్ పడుతుందండి గంజి. మీకు చిక్కగా కావాలంటే ఎసరు పెట్టుకొని ఇది ఇందులో చల్లటి నీళ్ళలో కలిపి చేయాలండి. ఇప్పుడు నేను చూపిస్తాను, గంజి ప్రాసెసింగ్ కూడా చూపిస్తాను. చాలా చాలా మంచిదండి. డైట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ తాగినా నష్టం ఏం లేదండి. చూడండి, ఒక గిన్నె పెట్టుకొని అందులో చెంబుతో 2 చెంబుల నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళు మరగనివ్వాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సాల్ట్ యాడ్ చేశాను. మూత పెట్టేసి నీళ్ళు ఎసరు రానివ్వాలండి, మరగాలి. ఇక్కడ నేను 3 స్పూన్లు వేసుకున్నానండి గంజిది పౌడరు. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. రెగ్యులర్గా మనం రాగి జావా చేస్తాం తెలుసు కదా, అలాంటి జావా అనేది కూడా. కాకపోతే ఇది డబుల్ హెల్తీ అండి. ఎసరు వచ్చేసింది, ఎసరులో వేసేసాను. ఇది కలుపుకోవాలండి. ఎసట్లో ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. ఉండలు ఎక్కడ ఉండకుండా కలిపేసి మీడియం ఫ్లేమ్లో దాన్ని మరిగించాలండి బాగా. అది తిక్కగా అవుతుంది కదా, చిక్కబడిన తర్వాత అప్పుడు దించేయండి. నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయండి, సో మీరు చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. ఒక గ్లాస్కి 2 స్పూన్ల గంజిపిండి ఎనఫ్ అండి. అలాగే వేసుకోండి అదే రేషియోతో మీరు. కాకపోతే ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మరిగితే వాటర్ అయిపోతుంది, ఆవిరి అయిపోతుంది కదా. నాకు కొంచెం పల్చగా అయింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవ్రీడే మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత డైలీ ఒక గ్లాసు ఈ గంజి తాగండి, చాలా హెల్త్కి మంచిదండి. అయిపోయిందండి గంజి రెసిపీ, రెడీ టు డ్రింక్ అండి. చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.